నో ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి. ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం, ఎక్కడికక్కడ పంపించి స్ట్రైటన్ చేయడం చూస్తాం. ఎవరైతే కావాలని అవాస్తవాల్ని ఫ్రాడ్ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కంట్రోల్ చేస్తాం. వాస్తవాలు ఎవరైనా రాయొచ్చు, వాళ్ళ వ్యూస్ ఉంటే చెప్పుకోవచ్చు. నా కోరిక ఇది, అమరావతి మునిగిపోవాలా, అది నా కోరిక. కోరుకుండా రాసుకో కావాలంటే. కానీ నేను చెప్పేది వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక, అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక. ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు, కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్, మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది. ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఈరోజు బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో, ఆడబిడ్డల పైన అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా హెచ్చరిస్తున్నా, నేను ఉదాసీనత ఉండదు, ఫర్మ్గా యాక్ట్ చేస్తా. ఒకరిద్దరిని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడే మీకు భయం వస్తుంది. ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే ఒకటి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఏది 5 ఏళ్లు ఫేర్గా జరిగింది చెప్పండి? ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారు చెప్పండి? ఫేర్గా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయనిచ్చారో చెప్పండి? అదే జరిగాయి. పోలీస్ ఆఫీసర్